ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు పిల్లారా, మరొకసారి మీతో కలిసి ప్రభు స్తుతించడానికి దేవుడు ఇచ్చిన స్మరణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. నేను యేసు రెక్కల కింద మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను విశ్వాసంతో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాలం ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకెంతో సమీపంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ దయ కొరకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటును భద్రపరిచారు. సజీవ వెలుగులో ఉంచినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచారు. ఇది మీ కృపయే నాయనా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా దోషాలన్నీ క్షమించిన దేవా, మా సంకటాలన్నీ కుదిర్చిన వాడు, సమాధికి పోకుండా మా ప్రాణాలు విమోచించిన వాడు యేసయ్యా, మీ దయ కొరకు స్తోత్రాలు తండ్రి. దీర్ఘాయుష్తో తృప్తిపరిచినందుకు వందనాలు. మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుందంటే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు నడిపించండి, మహిమ పొందని సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తుందండి. ఈ కార్యం అంతటికి ఆశీర్వాదకరంగా చేయండి. నీ బిడ్డలందరినీ సమకూర్చండి ప్రభు. ఈ రాత్రి మమ్మల్ని అందరిని అభిషేకించండి, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించొద్దండి. మీ పరిశుద్ధాత్మ కార్యమై జరిగించి, మీ కృపను బట్టి మీ కార్యం జరిగించి మహిమ పొందండి. ప్రతి వారిని దర్శించి, ప్రతి వారిని దీవించి, ప్రతి గృహంలోనికి నాయనా మీ సన్నిధి బలముగా దిగి వచ్చినట్టు సహాయం నడిపించండి. నాయనా, ప్రతి వారి మీద మీ కనికరం కమరించి దీవించండి. ఆయన రాత్రి మీ మధురమైన స్వరం ఎత్తి మాతో మాట్లాడి దర్శించి మహిమ పొందండి. మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ కృప మా తోడుగిచ్చి నడిపించండి. ప్రార్థనకు వందనాలు చెల్లిస్తుంది. యేసు క్రీస్తు ప్రభునామములో మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట ఒకటి పాడుకుందాం. ఈ 89వ పాట పాడుకుందామండి. స్తోత్ర బలి స్తోత్ర బలి అనే పాట పాడుకుందాం. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ స్తుతి స్తోత్రమే. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ.
రేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషితుము మరువని నా స్నేహమా కలసి సంతోషితుము కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దిన దిన జీవితును యేసయ్యా నీ నీడలో దిన దిన జీవితును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే నిన్నటి బాధలలా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలలా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే ఇది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా స్తోతి కోటి స్తోత్రం డాడీ కోటి 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 కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే శుభవేళ ఆనందమే నా తండ్రిని స్తుతి స్తోత్రమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి చిన్న ఆరాధన చేద్దాం కోటి కోటి స్తోత్రం డాడీ
కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. నాయన మీకు స్తోత్రాలు. హల్లెలూయ హల్లెలూయ. నాయన దేవా, నాయన మీ పాదములు కొందరు కనికరము గల దేవా, చేయి విడవలవాడు. అందరు కళ్ళు మూసుకుందాం, రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకుందాం, రెండు చేతుల పైకి అందరు కూడా స్తోత్రాలయ్యా. నీకు స్తూతులు నాయన, స్తూతులు నాయన. నాయన నేరములు ఇచ్చిన వాడా, నజరేయుడా యేసయ్యా, మీకు స్తోత్రము నాయన, మీ స్తోత్రము అయ్యా, స్తోత్రము నాయన. స్తూతులు నాయన, స్తూతులు స్తూతులు స్తూతులయ్యా. నాయన కృపమైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, ప్రభువా అబ్రహాము ప్రభువా నాయన కృపా సంపూర్ణ మీకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు వందనాలు వందనాలు. అందరూ నోరిప్పి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 నాయన. మీ స్తుతులు స్తుతులు స్తుతులయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులపై ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళెవరెత్తారో రెండు చేతులపై ఎత్తి గుండెల్లో నుండి ఆరాధన. పరమా తండ్రి మీకే స్తోత్రం, పరమాత మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు కృపలో జ్ఞాపం చేసుకునేందుకు స్తోత్రాలు ప్రభా. సహాయం చేస్తారు, వందనాలు. అయినా అనేకుల దినాలు లేరు అయ్యా. మేమైతే మా నీతిని బట్టి భక్తిని బట్టి కాదు కానీ, మా భక్తిని మా యొక్క ప్రార్థనను బట్టి కాదు కానీ, కేవలం ఉచిత కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీ స్తోత్రాలు తండ్రి, వందనాలు స్తుతులు చెల్లిస్తాను. ఇదిగో నా ప్రభా, నా దవ్వా తిన పాటలో ఉన్నారు నాయలా, చిన్న స్తుతి ఆరాధనలో ఉన్నారు, మా మధ్య దిగి వచ్చారు. ఎక్కడ ఏ ఇంటిలో నీ ప్రజలు ఆరాధన చేస్తారో వాళ్ళ మధ్యకి మీరు దిగి వచ్చేందుకు వందనాలు తండ్రి. మీ కార్యం చేసుకున్నది స్తోత్రాలు. మీ మధురమైన స్వరం వినిపించండి, మీ ముఖ కాంతి మా మధ్య ప్రకాశింపచేయండి. కనికరించి కృప చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినా మీ పాదములు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నన్ను మోరేచేసి మీరు మాట్లాడండి ప్రభా. మీ వాక్యాన్ని ఆస్వాదించమో, దీవించయ్యా. మీ స్తోత్రాలు మీరు మాతో మాట్లాడి దర్శించవలసిన ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీ స్తోత్రాలు మీరు నడిపించమయ్యిపోలేదు. మీకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభునామములో మా ప్రార్థన అదిగో వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఆరోగ్యముగా నింపి మరి ఎక్కడ వింటున్నారో ప్రతి వారిని దర్శించి ప్రతి వారిని తాకండి చేస్తున్నాము. ప్రతి వారి మీద మీ యొక్క యెహోవా రాఫాస్ను ఇప్పుడు దిగి వచ్చునుగా కేస్తున్నాము. మీకు మహిమ చెల్లిస్తున్న వందనాలు చెల్లిస్తూ ప్రభా మా ప్రార్థన విజ్ఞాపన స్తుతి ఆరాధన స్తుతులతో సమర్పించుకొని యేసు ప్రభునామములో మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో అడిగి పొందుకొని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పోయినారా? ఒక క్లుప్తమైన సందేశాన్ని మీతో
సమయం తక్కువ ఉంది కనుక మీతో పంచుకుంటాను నేను. థ్యాంక్ యూ జీసస్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మా రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని ప్రియులారా, మనము సుఖముగాను నెమ్మదిగా అంటే పీస్ ఆఫ్ మైండ్తో సంతోషముగా సుఖంగా మనం బతకాలంటే వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలంటే మనము ఏం చేయాలా పిల్లరా? మనుషులందరి కొరకు మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మర్చిపోకండి. మనుషులందరి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుంది. ఇది మంచిది, ఇది మనకి మంచిది, ఇది మనకి ఆశీర్వాదకరము. ఎందుకంటే పిల్లరా, బైబిల్లో మనం చూస్తే యోబు గారు రాస్తున్నాడు. యోబు గ్రంథంలో 42వ అధ్యాయం చూస్తే 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబును పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనిని దయచేసాను. చూసారా? యోబు తన స్నేహితుల కోసం, తన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. తన ఆశీర్వాదం కోసం, తన ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. తన సమస్తం కోల్పోయినా వాటి కోసం ప్రార్థన చేసుకోవట్లేదండి. యోబు గారు సమస్తం కోల్పోయాడు. అయినప్పటికీ కూడా చూడండి, ఆయన యొక్క త్యాగం చూడండి. ఇతరుల మేలు కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల ఆశీర్వాదం కోసం, ఇతరుల ఆరోగ్యం కోసం, ఇతరులు జీవించడం కోసం. చూసారా? యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట అతనికి పోయిన పూర్వస్థితి ఇచ్చాడట. అంతేకాకుండా రెట్టింపు ఆశీర్వాదం దేవుడానికి దయచేశాడు. ఇవాళ మనం ప్రార్థన చేయాలి. వినండి పిల్లరా, అందరి కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. పిల్లరా గమనించండి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి యెహోషువ గ్రంథంలో, రెండోసారి యెహోషువ గ్రంథంలో పిల్లరా నేను క్లుప్తంగా మాట మీకు చూపిస్తాను. మీకు 7వ అధ్యాయంలో చూస్తే హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్తారు దేవుని బిడ్డలు. వెళ్ళినప్పుడు వాళ్ళకి భయంకర అపజయం కలుగుతుంది. ఆ ఊరు వాళ్ళు సింహంలో గర్జించి వీరిని తరుముకొస్తారు. అంతేకాకుండా పిల్లరా మనం 7వ అధ్యాయము 4 మాటలు చూస్తే 36 మనుషులను ఇశ్రాయేలు వారు హతము చేసేస్తారు. వారు 36 కుటుంబాలు దుఃఖముతో ఉంటే ఏడుస్తుంటాయి. ఆ సమయంలో ఈయన ఏం చేశాడు తెలుసండి? అయ్యో ఇంతమంది చనిపోయారే, ఇంతమంది నశించిపోయారే అని చెప్పేసి యెహోషువ ఏం చేశాడండి? అప్పటికి యెహోషువ నాయకత్వంలో ఉన్నారు అందరూ కూడా. యెహోషువ 6వ వచనం చూస్తే యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలును పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా దేవా యెహోవా అని వారు ప్రార్థన చేశారండి. ఏంటి ఇలాంటి గొప్ప మరణం వచ్చింది మా ప్రజలకి? పిల్లరా ఏమి చేయలేదు. వీళ్ళు వెళ్ళి మందసం ఎదుట అమ్మ చూసారా, మందసం ఎదుట సాగిలపడ్డారు. ఎవరు? యెహోషువ మరి ఇశ్రాయేలీయులు పిల్లరా వెళ్ళి మందసం సాగిలపడి
నేల బట్టలు చింపుకొని మొక్క మీద ఓ పిల్లరా మొక్కలు నేల మొక్కములు నేల మీద మోపి సాగిలపడి విజ్ఞాపన చేస్తారండి. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? దేవుడు బయలుపరిచాడు. వెంటనే ఇశ్రాయేలు పాపం చేశారు, పాపాన్ని బట్టినంత వచ్చింది. యెహోషువ ముందు ఆ పాపాన్ని పరిహరిస్తే తిరిగి మళ్ళీ మీ జయం వస్తుంది మీకు. వినండి పిల్లారా, అప్పుడు చీట్లు వేస్తారు. ఆకాన్ని దొరికిపోయాడు. ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపారు ఆకూరు లోయలో. ఎప్పుడైతే ఆకూరు లోయలో ఆకాని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారో, పాపాన్ని పరిహరించారో, వెంటనే దేవుడు పిల్లల వారికి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. గమనించండి. ప్రభు అంటాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచేవారు తిట్టాను, రేపటి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. పిల్లరా, ప్రార్థన చేయడం మాత్రం కాదు, కానీ మన ప్రార్థన పవిత్రమైన పెదవులతో చేసే ప్రార్థన కావాలి. పిల్లల పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ఇవాళ ప్రభు సందులో పిల్లరా మనం సరి చేసుకుంటూ చేసే ప్రార్థన కావాలి. ప్రభు చెప్పిన మాట మనకి జ్ఞాపకం ఉందా? నా పేరు పెడు నా జనులు తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచి విజ్ఞాపన చేసే ముందు మనం సరి చేసుకోవాలా? మనం ఒప్పుకొని సరి చేసుకోవాలా? మన లోపల సరి చేసుకోవాలా? పిల్లరా, మన యొక్క పొరపాటు, మన అవిధేయతలు, మన తిరుగుబాటు సభను ముందు మనం సరి చేసుకొని శృతి అర్థం చేస్తూ ఉండాలా, లోపాలు సరి చేసుకుంటాలా. పిల్లలు నశించిపోతున్న వారి కోసము మనం విజ్ఞాపన చేయాలా. మన దేశం కోసము, మన రాష్ట్రం కోసము, మన యొక్క నగరాల కోసము, మన యొక్క గ్రామాల కోసము, పిల్లలు మన పట్టణాల కోసము మనం విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుతున్నాడు. గమనించారు. మందసం దగ్గరికి వచ్చి, మందసం అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టు. మందసంలో మనకు తెలుసు, మనకి పిల్లరా దేవుని రేలుతో ఏమిటంటే రాతి పలకలు, మన్నాగల బంగారు పాత్ర, అహరోను చీరించడం కర్ర, ఈ మూడు కూడా యేసయ్య జన్మానికి, యేసయ్య మరణానికి, యేసయ్య పునరుద్ధానానికి సూచనగా ఉన్నాయి. కనుక దినాన పిల్లరా మనము మన ప్రజలు, మన దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే, మన దేశ ప్రజలు సంతోషంగా ఉండాలంటే పిల్లలు ఈ దినాన్న మన కోసం మనం ప్రార్థన చేయడం, తర్వాత ముందు వెళ్ళి యేసు యొక్క పాదాలతో సాగిలపడిన వారమై పిల్లరా మన లోపల సరి చేసుకుని, ప్రభువా ఇది నా లోటుని బట్టి నా పాపనడు వచ్చిందేమో అని క్షమించయ్యా. అయ్యా, నా ప్రార్థన దేశంలో ప్రార్థన చేయలేకపోయాను, అందువల్ల వచ్చిందేమో నన్ను క్షమించు ప్రభు అని పిల్లరా మనము ప్రభుత్వం మన లోపాలు సరి చేసుకుంటూ మనము ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ మనం చూసినప్పుడు మనం చూస్తామండి. ఇంకా చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళితే, మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయానికి వచ్చిన పిల్లలు గమనించండి. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7:5 మాట చదువుకుందాం. 7:5 చదువుకుని మాట్లాడుదాం. అంత సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిని మేము పాపాత్మని ఒప్పుకొనిరే. చూసారా, ఉపవాసం ఉన్నారండి ఇశ్రాయేలీయులు. సమూయేలు నడిపించాడు ఇక్కడ. అక్కడేమో పిల్లలు గమనించండి, యెహోషువ ఆ ఇశ్రాయేలీయులతో కలిసి, పెద్దలతో కలిసి మందసంలో సాగిలపడి విజ్ఞాపన చేశారండి. ఆ పాపం పరిహరించబడింది. వెంటనే మనకు జయం వచ్చింది వాళ్ళకి. ఇక్కడైతే పిల్లారా సమూయేలు చూస్తే పిల్లారా సమూయేలు ప్రార్థన చేసే, సమూయేలు అంటే ప్రార్థన గుర్తండి. సమూయేలు పిల్లారా ఇశ్రాయేలు పెద్దలను పిలువనిపించి మిస్పాలో కూడుకొని ఆ దినం ఉపవాసం ఉండి మేము పాపాత్మలను ఒప్పుకొని, నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ పిల్లలు గమనించారా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ అక్కడ చూస్తే మన పిల్లలు గమనించండి. అక్కడ పిల్లలు 9 చూస్తే సమూయేలు పోలివడు ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించను. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? సమూయేలు పోలివడిని గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. దాన్ని సర్వాంగ బలిగా, ఈ గొర్రె పిల్ల ఎవరికి? మన ప్రభుని యేసుక్రీస్తు, సిలువబడిన యేసుక్రీస్తు ప్రభు. పిల్లల దిన మనము సిలువబడిన ప్రభు దగ్గరికి వచ్చి పిల్లలు మనము ఆయన పాలతో సాగిలపడినప్పుడు, ఉపవాసం అంటే కన్నీరు కాచినప్పుడు సమూయేలు ప్రార్థనా పరుడు. ఈనాడు పిల్లరా ప్రతి కుటుంబంలో సమూయేలు ఉన్నాడు.
ప్రతి కుటుంబంలో ప్రియారా ఇంటి యజమానుడు సమయాలుగా ఉండాలి, యజమానుల సమయాలుగా ఉండాలి. ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు వారు. ఎప్పుడైతే ప్రియారా అటు సమయాలు ఇశ్రాయేలు పెద్దలు ఉపవాసముడు ప్రార్థన చేస్తే ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఎలా ప్రార్థన చేశారటండి చూడండి. 7:3 సమయాలు ఇశ్రాయేలుతో తిట్టులను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అస్తరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తోటి మీ హృదయం తిప్పి ఆయనను సేవించుడి. చూసారా, పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి పట్టుదల కలిగి పిల్లలు మనము ప్రార్థన చేయాలండి. బిడ్డనావా, దేశం మనుషులందరి కొరకు ప్రార్థించాలి, అధికారులందరి కొరకు ప్రార్థించాలి. పిల్లరా మరి మనం చూస్తే ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రియారా ఎంతమంది పరిపాలిస్తున్నారో ప్రజాప్రతినిధుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం, నాయకుల కోసం, మంత్రుల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రాల కోసం, మన తెలుగు రాష్ట్రాలు మాత్రం కాదు మిగతా 29 రాష్ట్రాల కొరకు, యూనియన్ టెరిటరీల కోసం, మన నగరాల కోసం, మన పట్టణాల కోసం, మన గ్రామాల కోసం మనం కన్నీరు కాల్చవలసిన వారికి ఉన్నామండి. విరిగిన హృదయముతో సమయాలు పోలివుడు గొర్రె పిల్లని తెచ్చి దాన్ని సర్వాంగ బలిగా అర్పించి సర్వాంగ బలిగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడండి. ఉపవాసం అండి కన్నీరు కారుస్తూ చూసారా, తగ్గించుకొని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తనతో తగ్గించుకొని చేస్తున్నాడు ప్రార్థన సమయాలు. చేసి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఇక్కడ మనకు చక్కని మాట మనం చూస్తాం పిల్లరా. సమూయేలు యొక్క చేసిన ప్రార్థన పిల్లరా యెహోవా ఆలకించను. చూసారా, సమూయేలు చేసిన ప్రార్థన 7:9 సమూయేలు పాల్గొన్న గొర్రె పిల్లను తీసుకువచ్చి తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షాన యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించను. యోబు తన స్నేహితుడు చేసే ప్రార్థన యెహోవా అంగీకరించి ప్రభు అంటాడు, యోబు ప్రార్థన అంగీకరిస్తానండి, మీరు వెళ్ళి యోబుతో ప్రార్థన చెప్పమని చెప్తాడు. పిల్లారా, యోబు తన స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుని అంగీకరించాడు, ప్రార్థన అంగీకరించాడు. ఇవాళ మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ముందు మనం సరి చేసుకోవాలి. ఇద్దరు అర్పణలు అర్పించారు, కయ్యను హేబెల్ అర్పణలు అర్పించారు. అయితే హేబెల్ అర్పణ అంగీకరించబడలేదు. కారణం హేబెల్ యొక్క పరిస్థితి సరిగ్గా లేదు, లేక కయ్యని పరిస్థితి సరిగ్గా లేదు. హేబెలును దేవుడు అంగీకరించి హేబెలును దేవుడు ప్రార్థన అంగీకరించి దేవుడు దీవించాడు. గమనిస్తున్నారా? అట్లాగా ముందు మనలో అంగీకరించాలా, తర్వాత మన ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. మనమే దేవుడికి అంగీకారంగా లేకపోతే ప్రార్థన పెట్టాడా దేవుడు? ఇవాళ మన జీవితాల దేవుడికి అంగీకారంగా ఉండాలండి. ముందు మన హృదయాలు దేవుడికి అంగీకారంగా ఉండాలండి. ప్రభుపాదాల దగ్గర ఇతరులకు బోధించడం మాత్రం కాదు, కానీ ఇతరులకు బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని పౌలు గారు తాను నల్లగొట్టుకుంటున్నాడు. ప్రభుత్వం మోకాళ్ళు నల్లగొట్టుకుంటూ ఉపవాసం ఉండి నల్లగొట్టుకుంటున్నాడు పౌలు గారు. ముందు దేవుడు మనల్ని అంగీకరించాలా, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు కూర్చున్నప్పుడు మనల్ని అంగీకరించి ముందు మనల్ని అభిషేకించాలా, మనల్ని ప్రార్థనాత్మకత నింపాలా, ఇతరులకు దీవెనకరంగా మళ్ళీ చేస్తాడండి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడండి. మరొక విషయం ఒక మాట చెప్పినాను మీతో, మరొక సంఘటన చెప్పి మీతో నేను ముగిస్తాను. చూడండి పిల్లారా, దావీదు జీవితంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని నేను మీకు చూపిస్తాను. దావీదు జీవితంలో, దావీదు అనుభవంలో దావీదు యొక్క అవిధేయతని బట్టి దేశం మీద పెద్ద కరువు వచ్చేసారు. పెద్ద కరువుతో పాటు మరి కరువు కాదు కానీ తెగులు వచ్చి పడిపోయింది దేశం మీద. దావీదు అవిధేయత దేవుని విరోధంగా చేసినటువంటిది. దేవుని విరోధంగా సాతాను ప్రేరేపిస్తే సాతాను చేత ప్రేరేపించబడి దావీదు చేసిన పాపాన్ని బట్టి దేశం మీదకి తెగులు ఇచ్చి పడిపోయింది. ప్రభు అంటారు,
21వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయంలోకి వస్తే 20 అధ్యాయంలోకి వస్తే 12 వచనం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నుంచి శత్రువుడు కత్తి తీసి తరుముగా వారిని నిలువుకొని పారిపోవట, నశించిపోవట, 3 దినాల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట, యెహోవా దూత పిల్లరా ఇశ్రాయేలు దేశమంతటా నాశనం కలగజేయడం, 3 నీ ముందు పెడతాను, ఏది కావాలా అంటాడు. 3 సంవత్సరాల పాటు కరువు కావాలా, 3 సంవత్సరాలు 3 నెలల పాటు శత్రువుల దగ్గర అపజయం కావాలా, పారిపోవడం కావాలా, లేక 3 దినాల కరువు తెగులు కావాలా, కోరుకో అంటే అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన చేతులను పడతాను, ఆయనే కనికరం గలవాడు, యెహోవా ఎంత కృప దొరుకుతుంది నా ప్రభు దగ్గర అని చెప్పేసి ఆయన దగ్గర సంపూర్ణ విమోచన ఉంది, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, యెహోవా దగ్గర కృప దొరుకుతుంది. దావీదు తెలుసు, ప్రభువా నువ్వు పాపాన్ని లెక్కిస్తే నీ దగ్గర ఎవరు నిలవగలడు ప్రభువా, ఆయన నీ దగ్గర కృప దొరుకుతుంది అయ్యా నాకని చెప్పేసి దావీదు దేవుని యొక్క పలస తెలిసినవాడు కనుక అయ్యా నీ చేతులను పడతానని చెప్పేసి తెగులు కోరుకుంటాడు. కోరుకుంటే ఏం జరుగుతుంది తెలుసా, వెంటనే తెగులు ప్రారంభమైపోయి పిల్లలు గమనించండి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 13 నుంచి. అందుకు దావీదు, నేను మిక్కి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతుల్లో పడుతున్నాను గాకని గాదుతాను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయినట్టండి. వెంటనే తెగులు వచ్చేసింది, యెహోవా కోపం రగిలిపోయింది. తెగులు ఎందుకు వస్తుందో తెలుసా, దేవుని కోపం రగిలిపోయినప్పుడు, మనుషుల మార్గాలు చెరిపి వేసుకున్నప్పుడు, ఎవరికి వారు నడుస్తున్నప్పుడు, దేవుని నీతి మార్గం విడిచిపెట్టి ఇష్టానుసారం మనుషులు నడుస్తున్నప్పుడు, దేవుడికి బాధ కలిగినప్పుడు తెగులు వచ్చి పడిపోయింది. 70,000 మంది చచ్చిపోయినట్టండి. వెంటనే దావీదు ఏం చేసి దావీదు చూసారా, 21వ అధ్యాయం 21-16 మొదటి దినవృత్తాంతాలు 21-16 వచనం. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిల్చుని వరదీసిన కత్తి చేత పట్టుకుని యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదు పెద్దలను ఈ మాట విన్నారా, అప్పుడు దావీదును పెద్దలను గోనె బట్టలు కట్టుకున్న వారే సాష్టాంగ పడగా ఏం చేశారు చూసారా, దావీదు ఏం చేశాడండి, సాష్టాంగపడి దావీదు ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళి ప్రభుపాలతో సాష్టాంగపడి, అయ్యో ప్రభువా ఇది నా పాపమే ప్రభువా, నా దేశం మీదకి గొప్ప ఒక్క రోజులో 70,000 మంది చనిపోయారు. అది నాన్న గమనించ పిల్లరా, దావీదు సాష్టాంగపడి తన పాపాన్ని ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో, పశ్చాత్తపడ్డాడో, దాని మొదలుగా బెయేర్షెబా వరకు కూడా తెగులు వచ్చేసింది. వెంటనే తెగులు యెరూషలేము రావడానికి సిద్ధంగా ఉంది. అసలు దావీదు అంటాడు, అయ్యా నేను విశ్వాసిగా, నేను దేవుని బిడ్డగా నేను చేశానయ్యా పాపం, నన్ను బట్టానయ్యా వచ్చింది ఇదంతా కూడా, నా తిరుగుబాటు నా లోపల బట్టి వచ్చిందా ఇదంతా కూడా. అయ్యా ఈ శిక్ష నా మీదకి పంపించు, నా ఇంటి మీదకి, నా తండ్రి ఇంటి వరకు పంపించు. వీళ్ళు ఏం చేస్తారు, గొర్రెలట్టలు అయ్యా దేశం అంతా గొర్రెలట్టల ప్రభు, వారు నశించి అన్యాయంగా వాళ్ళు పోతున్నారు ప్రభు, కనికరించి అయ్యా. ఎప్పుడైతే సాగిలి పడ్డాడండి, సాష్టాంగం పడి సాగిలపడి అప్పుడు దావీదుని పెద్దలను గోనె బట్టలు కట్టుకొని సాష్టాంగపడి ఉపవాస ప్రార్థన ఇప్పుడు చేశాడో ప్రభు. వెంటనే కవిజీవన్ మాట విన్నారా, మొదటి దినవృత్తాంతాలు 1:16 1:18 యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవా ఒక బలిపీఠముని కట్టించుటకే దావీదు అచ్చటికి వెళ్ళవాలని దావీదునికి ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునికి సెలవీయగా, గాదుని ప్రవక్త చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఆయన ప్రవర్తన చూశాను, దావీదు హృదయాన్ని చూశాను, విరిగి నేను హృదయాన్ని చూశాను. దావీదుని లేచి వెళ్ళి యెబూసీయుడైన ఒర్నాను కళ్ళంలో ఒక బలిపెట్టి కట్టమని చెప్పు, అర్జెంటుగా బలిపెట్టి కట్టమని చెప్పు అని దేవుడే దావీదుకి ఆజ్ఞాపించాడండి. బలిపెట్టి కట్టు అంటే పిల్లరా గమనించండి,
బలిపీఠాన్ని కట్టించండి. దావీదు వెళ్ళాడు దేవునికి లోబడి. 22 వచనం ఈ తెగులు మొదటి దినవృత్తాంతం 22 వచనం. ఈ తెగులు జనులను విడిచిపోయినట్లుగా ఈ కల్లపు ప్రదేశమందు నేను యెహోవాకు బలిపీఠంను కట్టించుటకై నేను యెహోవాకు బలిపీఠం కట్టించడానికి ఇష్టపడుతున్నాను. బలిపీఠం కట్టబడాలా? ఎందుకంటే జనులు ఈ తెగులు విడిచిపెట్టి పోవాలంటే బలిపీఠం కట్టాలా? బలిపీఠం కట్టాలి. వినండి బిడ్డారా, దేవుని బిడ్డారా, బలిపీఠం కట్టాలా? జనులు ఈ తెగులు జనులు విడిచిపోయినట్లుగా ఈ కళ్ళ ప్రదేశం అందు నేను యెహోవాకు ఒక బలిపీఠంని కట్టించుటకై నాకు క్రయమ అమ్మండి అని చెప్పేసి యెబూసీయుడి దగ్గరికి, ఆ యొక్క వర్ణాల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడమని చూస్తాం. నిజమేనండి. ఈవేళ పిల్లరా, బలిపీఠం కట్టవలసిన వారు ఉంటున్నాం మనం. ఇదేనా రోమీయుల పత్రిక పౌలుగా రాస్తాడు. రోమా 12వ అధ్యాయము మొదటి 2 మాటలు చదువుతాం. రోమా 12:1 చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకున్నాడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూసారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించాడు. బలిపీఠం అదైతే పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని చంపేసి బలిపీఠం పెడతారు. కానీ దేవుడు అన్నాడు, వాక్యం చెప్తుంది, మనమట పిల్లరా మనమే సజీవ యాగం బ్రతికుంటుండగానే బలిపీఠం మీదకి ఎక్కాలి. మనం బ్రతికుంటున్న బలిపీఠం దగ్గరికి వెళ్ళాలండి. అంటున్నావా? ఇటు సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మీరు బతిమాలుకొచ్చారు. ఇటు సేవ మీకు ఇదండి. సేవ అంటే బోధలు చేయడం సులువే, కానీ బ్రతకడం చాలా కష్టం. సువార్త చెప్పడం సులువే, కానీ మన జీవితాలే ఒక సువార్తగా ఇతరులకు ఉండాలా. ఇతరులకి 1000 మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనం చూడండి 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టుకై మీ మనస్సు మారి నూతనమైనట్లుగా రూపాంతరం పొందండి. ఇవాళ బలిపీఠం మీద బలిపీఠం కట్టాలండి. బలిపీఠం కట్టించాడు దావీదు. నేను ముగిస్తున్నాను బిడ్డలారా, వింటున్నారా? మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయంలో చూసినప్పుడు 26వ వచనం, పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠముని కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టాడు దావీదు. బలిపీఠం కట్టించాడు. 1, 2 బలులు అర్పించాడు. 2 నెంబర్ 3 మొర్రపెట్టి ప్రార్థన చేశాడండి. చేయగా ఆయన ఆకాశంలో నుండి బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, గమనించండి. తెగులాగిపోయినట్టుగా బలిపీఠం కట్టమన్నాడు దేవుడే ఆజ్ఞాపించాడండి. ఇవాళ మనకి ఆజ్ఞాపిస్తున్నాడండి. పిల్లరా, ఈ తెగులాగిపోవాలంటే, మన దేశము క్షేమంగా ఉండాలంటే, మన దేశము, మన రాష్ట్రాలు, మన రాష్ట్రము, మన నగరాలు, మన గ్రామాలు, మన మండలాలు, మన పట్టణాలు, మన సంఘాలు, సహవాసము, సజీవ పిల్లల దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, సంఘ పెద్దలు మన క్షేమంగా ఉండాలంటే ఇవాళ పిల్లలు మనము బలిపీఠం కట్టాలా? యెహోషువ వలె మందసం ఎదుట సాగిలిపడి ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండి పిల్లల మందసం సాగిలి పడాలా? సమూయేలు వలె పిల్లల ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో పాల్గొని గొర్రె పిల్లను అర్పించినట్లుగా మన హృదయాలను దేవునికి సజీవ యాగముగా, బలి యాగముగా పూర్ణ హృదయముతో అని సమర్పించేసుకొని మనం పిల్లల ప్రభు దగ్గర మనం సాగిపడి ప్రార్థన చేయాలా? దావీదు వలె బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం ఎవరో కదండి, మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన సిలువే బలిపీఠం. అండి. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, మనందరి కోసము శిలువలో బలైపోయిన దేవుని గొర్రె పిల్ల, నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువే.
ఆనాడు సమయంలో అయితే గొర్రె పిల్లను, నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి ఆయన బలిపడి పెట్టాడు. కానీ ఈనాడు మనమైతే ఆయన కొరకు, మన కొరకు పిల్లరా నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును చెందించిన దేవుని గొర్రె పిల్లటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం కదా. అయితే నాన్న మళ్ళీ నేను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన గుణాతిశయ ప్రచురం చేయడానికే కదా మనల్ని చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరం వెలుగులో పిలిచాడు దేవుడు. మన రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, దేవుని సొత్తుగా చేశాడు మనల్ని. పిల్లరా ఇవాళ మనం బలి అర్పించాలా? బలిపీఠం దగ్గర రావాలి మనం. ఆ బలిపీఠం ఎవరో కాదు, యేసుప్రభు శిలువే బలిపీఠం. సర్వమానవ పాప పరిహారం కోసం, సర్వమానవుల కోసం శిలువ వేయబడిన మన ప్రభువుని క్రీస్తు. మన సమాధానం, మన శిక్ష అంతా ఆయన మీద పడింది. మన శిక్ష అంతా ఆయన అనుభవించి మనకు రక్షణ దయచేశాడు. మానవుల పాపమంతా మోసిన దేవుడు, మన శాపాలనే భరించిన దేవుడు, మన రోగాలనే భరించిన దేవుడు. హీ టుక్ అవర్ సిక్నెస్, హీ టుక్ అవర్ పావర్టీ, హీ టుక్ అవర్ కర్స్, హీ టుక్ అవర్ పనిష్మెంట్. నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, సిలువలో నలగొట్టబడ్డాడు యేసయ్య. ఇవాళ ఆయన బలిపీఠం. దావీదుకి చూసారు, దేవుడు ఏం చెప్పాడు? ముందు బలిపీఠం కట్టయ్యా, నువ్వు బలిపెట్టి కడితే నేను తీగలు ఆపేస్తాను. ఇవాళ మనంతా కూడా పేరు శిలువ దగ్గరికి వచ్చి, శిలువ వేలాడుతూ ప్రభు దగ్గరికి వచ్చి మనం మొర్ర పెడితే, దావీదు మొర్ర పెట్టాడు దేవునికి. దావీదు మొర్ర పెట్టాడు దేవునికి, కన్నీటితో మొర్ర పెట్టాడు. మొర్ర పెట్టినప్పుడు దేవుడు సమీపంగా ఉండే దేవుడు అంటున్నావా? తను నిజంగా మొర్ర పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. మొర్ర పెడితే స్వస్థపరిచే దేవుడు. 31 కీర్తనలో చెప్తాడు దేవుడు, నేను ఆయన మొర్ర పెట్టగా నేను స్వస్థపరిచాను. మనలే కాదండి, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు అని చెప్పిన మాట ఎంత సత్యమండి. నా పేరు పెట్టబడిన నా జనుడు, నా రక్తంలో కడగబడిన నా జనుడు, నేను ఏర్పాటు చేసుకున్న నా జనులు, నేను రక్తంలో కడిగి పరిశుద్ధపరిచిన నా ప్రజలు, ఈ భూమి మీద నాకు సాక్షులుగా నిలబెట్టిన నా ప్రజలు, ఈ భూమి మీద నాకు ప్రతినిధులుగా ఉన్నట్టు నా బిడ్డలు, నా పేరు ధరించిన నా ప్రజలు తగ్గించుకొని, దావీదు వలె తగ్గించుకోవాలని తిన్నాను. దావీదు తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, వింటున్నావా? బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించి మనమే సజీవ యాగముగా బలియాగముగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనం సమర్పించుకొని, ఆయన పాదాలు సమర్పించుకొని, వింటున్నావా? మొర్ర పెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కన్నీరు కారిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన తప్పులు మనం ఒప్పుకుంటే, మన పాపాలు మనం సరి చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పట్టుదలతో సమూయేలు వలె, యెహోషువ వలె, దావీదు వలె మన పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పిల్లరా, యెహోషువ వస్త్రాలు చింపుకున్నాడు. పిల్లరా వీళ్ళ మన హృదయాలు చింపుకొని, పిల్లరా దావీదు అంటున్నాడు, మేము బాగున్నామయ్యా, నేను నా కుటుంబం, మా కుటుంబాలని బాగున్నాయన. ఎంతో కొన్ని 70,000, ఒక్కరోజు 70,000 మంది చచ్చిపోయారు అయ్యా. ఇప్పుడు 2 లక్షల మంది చచ్చిపోయారండి. మన కుటుంబం మన క్షేమంగా ఉన్నాం, ఎంతమంది చనిపోతున్నారండి. పిల్లరా మన ప్రభుపాల దగ్గరికి వెళ్ళవసరం లేదైతే నాన్న, ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ, ప్రభువా మమ్మల్ని కరుణించవా, మా దేశాన్ని కనికరించవా, మా దేశాన్ని రక్షించవా, మా దేశాన్ని స్వస్థపరచవా ప్రభువా అని చెప్పేసి మనం ఆయన పాల దగ్గరికి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్తే, బలిపీఠం కడితే, హృదయమైన బలిపీఠం కడితే, ఆయన పాల దగ్గరికి వస్తే, సిలువ ఎత్తుకొస్తే, మొర్ర పెడితే దేవుడు కనికరిస్తాడు. మనలందరినీ కనికరించి మన దేశాన్ని క్షమిస్తాడు. నా పేరు పడి నా జనులు తమతో తగ్గించే ప్రార్థన చేతి నన్ను వెతికితే, ఆయన పాదాలను వెతికి, ఆయన సన్నిధిని వెతికి మనం మొర్రపెట్టి, ప్రియుల అర్థమైందండి, చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన దేశాన్ని క్షమిస్తాడు, మన దేశాన్ని క్షమిస్తాడు, మన రాష్ట్రాన్ని క్షమిస్తాడు. తెగులాగిపోతే దేవుడు తీసేస్తాడు. ఆయన పంపించే తెగులు ఆయనే తీసేస్తాడు. అర్థమవుతుందండి. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. మనం నెమ్మదిగా బ్రతకాలంటే, పౌలు గారు రాస్తున్నాడు, మనం క్షేమంగా ఉండాలంటే, మనం సుఖముగా జీవించాలంటే, మనం ఆశీర్వాదంగా నెమ్మదిగా ఉండాలంటే, ప్రజలందరి కోసం, మనుషులందరి కోసం మొర్రపెట్టాల. మనుషులందరి కోసం, అధికారుల కోసం, రాజుల కోసం, పిల్లరా మన గ్రామాల్లో ఉన్న వారి కోసం, మన వాళ్ళకి అనక్కర్లేదు, ఇతరుల కోసం,
యోబు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన రెట్టింపు దీవెని ఇచ్చాడు. ఇలా మన దేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే, నేను దేవుడు రెట్టింపు దీవెనకి ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూడబోతున్నావు. నువ్వు ఈ బాధ్యతను నీ భుజాలను తీసుకుంటావు. ఏదైనా నా మాటలు పెట్టిన నీవు ఎవరమో తెలియదు, కానీ నీవు ఎవరైనప్పటికీ కూడా తిన మన పిల్లల ఆ బాధ్యత మన భుజం వేసుకొని మన దేశం కోసం, ఈ దేశంలో మనం పుట్టించాడు దేవుడు. ఎందుకు వేసండి? మనం ప్రార్థన చేయాలని, మన దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని. ఇది పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని, పెద్ద విఐపి అయిపోవాలని, అది కాదు. గొప్పవాడిని ఎతకడం కాదు. సర్వశరీరం మీద కీడు వచ్చింది దినాన్న. ఇవాళ పిల్లరా, కీడు నా దేశం నుండి కీడుని తప్పించి ప్రభు అని మన ప్రభుని మనం శాంతింపజేస్తే ఆయన సర్వలోకమునికి శాంతికరమై ఉన్నాడు. మన సంఘాలు, మన సహవాసం, మన కుటుంబాలు, మన దేశం, మన రాష్ట్రం కోసం, మన గ్రామాల కోసం ప్రార్థన చేసి కన్నీరు కాచినప్పుడు ఆయన కనికరంగా దేవుడు, చెయ్యి విడిన దేవుడు, నాశనానికి అప్పగింపని దేవుడు, కృపా క్షమాపణగా దేవుడు అయి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సభలో పిల్లరా, నిత్యముగా నీ ప్రార్థన నా ప్రార్థన విని మన కన్నీరు చూసి పిల్లరా ఆయన తప్పనిసరిగా మన దేశానికి మేలు చేస్తాడు, మన కుటుంబానికి మేలు చేస్తాడు, మన యొక్క రాష్ట్రాలకి మేలు చేస్తాడు. పిల్లరా, ప్రభుత్వాలు చేస్తాడు ఆ కార్యక్రమాలను ఆశీర్వదిస్తాడు దేవుడు. పిల్లరా, ఈ తెగులు త్వరలో ఆగిపోతుంది. తిరిగి మళ్ళీ మంచి దినాలు చూస్తాం. మంచి దినాలు, పూర్వదినాలు, మళ్ళీ గొప్ప సంతోషంతో మళ్ళీ మందిరాల్లో ఆరాధించే గొప్ప కృపను మనము చూడబోతున్నాం. దేవుడు మళ్ళీ తలుపులు తెరవబోతున్నాడు దేవుడు. అవునండి, నీ జీవితంలో రెట్టింపు చూడబోతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకున్నంత ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇవాళ ఎక్కడుండి ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ ఇంట్లో ఉన్నావా ప్రార్థించే, హాస్పిటల్లో ఉన్నావా ప్రార్థించే, నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ప్రార్థించే, నువ్వు ఎక్కడున్నా కూడా ప్రభుత్వంలో ప్రార్థించే. ఇవాళ నువ్వు మొర్ర పెడితే స్వస్థపడతాడు దేవుడు. ప్రియులారా, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన నాకు స్వస్థత ఇచ్చాను. 30 కీర్తన చూస్తాం మనం. ప్రియులారా, మీ ఇతరుల కోసం మనం మొర్ర పెడితే దేవుడు వారిని బాగు చేస్తాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే అని యేసుక్రీస్తు నరుడు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు మధ్యాకాశం. ఆ యొక్క మా తండ్రి కుడి పార్శ్వమందు, తండ్రి కుడి పార్శ్వం యేసయ్య మనందరూ విజ్ఞాపన చేస్తున్నాడు. అది ఆత్మని కలిగిన వారిని మనం కూడా పిల్లరా విజ్ఞాపన చేస్తే అది అంత మేలు. మనకి సుఖముగా జీవిస్తాం, నెమ్మదిగా ఉంటాం, ఆశీర్వాదంగా జీవిస్తాం, ఆరోగ్యకరంగా జీవిస్తాం. నీవు నీ కుటుంబం అంతా దీవెనకరంగా ఉంటారు. ఈవేళ మన ఆరోగ్యం కోసం, మన దానికోసం చేసుకోవాలి కాదంటలేదు, కానీ ముందు వాళ్ళ కోసం చెయ్యి. నీకు తెలిసిన వాళ్ళందరి కోసం చెయ్యి. ఎంతమంది ఉన్నారు వెంటిలేషన్ ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో, ఎంతమంది మరణ సమీపంగా ఉన్నారో, వారందరి విడుదల కోసము ముందు ప్రార్థించేయి. వారికి ముందు ప్రార్థించేయి. నీ దేశం కోసం ప్రార్థన చేయి. సరిహద్దు విషయాలు పరచు. మన ప్రార్థన ఇంటి చుట్టూ ఉండడానికి వీల్లేదు. మన ప్రార్థన మన బంధువుల కోసమే కాదు. మన ప్రార్థన విరారా మన ఎల్ల దాటాల, సరిహద్దులు దాటాలి. మన ప్రార్థన విరారా మనకు రాష్ట్రం దాటాల, దేశాలు దాటాల. మన దేశం కోసం ప్రార్థించాలి. వింటున్నావా బిడ్డ? ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు చిన్న ప్రార్థన చేస్తావా? మోకరించావా? ఈ రాత్రి ఉపవాసం ఉన్నావా? ఉపవాసం అండి. మోకాళ్ళుని చేతుల పైకి దావీదు వలె, సమూయేలు వలె, యెహోషువ వలె ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా మా దేశాన్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నేను వాళ్ళు తన దేశం కోసం ప్రార్థన చేశారు. దావీదు ఎంతగా మొర్ర పెట్టాడు. దావీదు ఇశ్రాయేలు కోసం ఎంతగా మొర్ర పెట్టాడు. దావీదు ప్రభువా మమ్మల్ని కరుణించు, నాయనా కనికరించు అని తన పాపతను ఒప్పుకుంటూ, తన పొరపాట్లు ఒప్పుకుంటూ, ఇది నా వల్ల వచ్చిందని చెప్పేసి, ఇది నా పాపాన్ని బట్టి తెగులు వచ్చింది. దావీదు మొర్రబెట్టి తన దేశం కోసం కన్నీరు కచ్చి బలిపెట్టి కట్టాడు. ఈ రాత్రి మనం కూడా పిల్లరా, మనం కూడా ఈ రాత్రి మనం కూడా ప్రార్థించాలి. మనం తగ్గించుకొని ప్రార్థించాలి, సరి చేసుకొని ప్రార్థించేద్దాం. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ఈ రాత్రి సిలువ ఎత్తుకొద్దామండి. సిలువ ఎత్తుకొద్దామండి. సిలువ దగ్గరికి వచ్చి, సిలువలో వేలాడుతున్న ప్రభు కోసం పాదం దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో వీరి కొరకే కదా సిలువ వేయబడ్డావు, నువ్వు వీరి కొరకే కదా నువ్వు రక్తం కార్చావు ప్రభువా, వీరి కొరకే కదా నువ్వు నలగొట్టబడ్డావు ప్రభువా. నాయన ఇదిగో నాయన, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా. ఏ ఒక్కరికి కూడా ప్రభా మరణాప లేకుండా కాపాడి నడిపించు నాయన. ఎవరి కోసం రక్తం కార్చావో వాడు నశించకూడదు నాయన. ఎవరి కోసం నువ్వు సిలువను మోసావో వాడు నరకాన్ని పోకూడదు. ఎవరి కోసం నువ్వు ప్రభు నాయన చనిపోయావో వారు నశించి నరకాన్ని పోకూడదు.
ప్రభువా నీ ప్రజలందరినీ కనికరించు, నీ ప్రజల మీద మీ కనికరం కొమ్మరించయ్యా, నీ ప్రజల మీద మీ రక్తం ప్రోక్షించిన ఆయన, నీ ప్రజల మీద మీ వెలుగు ప్రకాశించాను ఆయన, మీ ఆనంద సంతోషాలు తిరిగి మళ్ళా అనుగ్రహించిన ఆయన, నీ ప్రజలందరికీ సమాధానం స్వస్థత దయచేయను ఆయన. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. దేవా మీకు స్తోత్రాలు, అలా మీ పాదములు కొందనాలు. యేసయ్యా మీకు స్తుతులు నాయన, వందనాలు. అలా కొర నుంచి కనికరించుకోవచ్చు తండ్రి. ఎంతమంది విన్నారో ప్రభువా, అలా అందరితో మాట్లాడుతున్నాను. దావీదా నువ్వు బలిపీఠం కట్టు, నేను తెగలాపేస్తాను అన్నావయ్యా. ఇదిగో నా ప్రభువా, దావీదు పెద్దతో సాగిలిపడ్డాడు, ఆయన యెహోషువ సాగిలిపడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేసి ప్రభా ప్రార్థన. ఇదిగో మేము కూడా ప్రార్థన మీ పాదలకు వచ్చాం, మీ సిలువెతికి వచ్చాం తండ్రి. ప్రభా మీ పాదలకు వందనాలు. మీ సిలువ రక్తముతో మా దేశాన్ని కడిగి శుద్ధి చేయండి ప్రభా. ఆయన మా రాష్ట్రం యేసు రక్తంలో కడగబడిన రాష్ట్రంగా చేయండి. మా దేశం యేసు రక్తంలో కడగబడిన దేశంగా చేయండి. మా దేశాన్ని క్షమించండి ప్రభా. మా నగరాలు యేసు రక్తంలో కడగబడిన నగరాలుగా చేయండి. మా గ్రామాలు, మా పట్టణాలు అయ్యా, మా నగరాలు, మా రాష్ట్రాలు, మా దేశం ప్రభా, ఇతర దేశాలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఆయన మా దోషాన్ని క్షమించండి, కడిగి పరిశుద్ధపరచండి. ఈ రాత్రి ప్రభు మీ సన్నిధి మాతో ఉంచాలి. మా మాట విన్నారు, మా ప్రార్థన విన్నారు. నీ ప్రజలు దీవించండి కొంత ఆచరిత ప్రభు. ఎంతమంది నీ ప్రజలు నీ మాటలు విన్నారు అందరూ దీవించి మీ మహిమతో వాడుకోండి. అందరూ కూడా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించే కృపంతో దయచేయండి. ప్రతి వారి మీద మీ అభిషేకం ఇప్పుడు దిగి వచ్చును కాక తండ్రి. ప్రతి వారి మీద మీ సన్నిధి ప్రతి వారిని ఆవరించును కాక. ప్రతి వారి యొక్క ప్రభు విజ్ఞాపనాత్మకత నింపండి. మీరే మహిమ పని సాధ్యం. మీ పాదాలు కొందరు తెలుస్తున్నాం. ఈ ప్రజలందరినీ దీవించి ఆస్వాదించండి ప్రభా. ఏ ఒక్కరిని కూడా ప్రభా ఏ ఒక్కరిని మమ్మల్ని కానీ, మా సంఘాలు కానీ, మా కుటుంబాలు కానీ, మా సహవాసాలు కానీ ఓనా ప్రభా ఏ ఒక్కరిని దుష్టుడు పట్టకుండా నాయనా మీ రక్తం కంచిగా వేసింది కొందరు, మీ యొక్క రక్తం కంచి వేసింది కొందరు. మీ యొక్క ప్రభా నాయన మీ యొక్క రెక్కలతో మమ్మల్ని కప్పినందుకు వందనాలు. మా అందరి చుట్టూ ప్రభా మీ యొక్క దూతలు కావలించేందుకు వందనాలు తండ్రి. ఏ అపాయం మాకు రాకుండా, ఏ తెగులు మనం ముట్టకుండా ప్రభా మీ వాగ్దానం చేసే వందనాలు తండ్రి. మా దోషాలు క్షమించేందుకు వందనాలు. కోడి తన పిల్లల రెక్కలను కాబట్టి కాపాడుచున్నావు. మీ స్తోత్రాలు తను మమ్మల్ని కాపాడు. కురుగుడు నిద్రపోడన్నావు తండ్రి. మా పక్క 1000 మంది పడిన కుడి పక్క 10 వారానికి అపాయం మాకు రాదన్నావు తండ్రి. మీ స్తోత్రాలు. విన్న బిడ్డలందరినీ కాపాడము. ఈ రాత్రి విన్న బిడ్డలందరినీ చుట్టూ మీ రక్తం కంచివేయము. ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీరు రెక్కలతో కప్పండి నాయన. మీ అగ్ని ప్రకారం నుంచి ప్రతి వారికి ఏ శోధ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ తెగులు ముట్టకుండా, ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడి నడిపించేందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు ప్రార్థనలకి ఇచ్చేవాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామంలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో అడిగి పొందుకుని సమర్పించుకుని వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము మరియు దేవుని కృపా కనికరం సమాధానాలు మన అందరికి తోడేయండి. యేసు రక్తం మన అందరి చుట్టూ కంచి వేయబడి ఆయన ఎక్కడికి భద్రపరిచి ఎత్తుగల ముట్టడం మన దేవుడు కాపాడి నెమ్మది సమాధానం దయచేసి మనల్ని ఆస్వాదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని స్తోత్రం. ఇంతవరకు విన్నారు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు డెఫినెట్గా. అంతేకాకుండా రేపు ఆదివారం 9 to 10 ఆదివారం 9 to 10 లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా సిద్ధపడండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవాళ విన్నందుకు వందనాలు. మీ అందరికీ షాలోం. మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము, సమాధాన, భద్రత చేస్తాము మీకు కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.